ఇక మొదట్లో మొదలు అవ్వగానే చాలా గట్టిగా ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. రుద్ర వాళ్ళ పెద్దనాన్నకి "ఎందుకు మీరు నిన్ను అవమానిస్తే సైలెంట్‌గా వచ్చేశావు? నాకు నిజం చెప్పండి" అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఫైనల్‌గా నిజం బయటికి వస్తుంది. సుధాయే రుద్ర వాళ్ళ మేనత్త. రుద్ర షాక్ అయిపోతాడు. సుధా మేడం కాదు, ఇప్పటి నుంచి అత్తయ్య అని పిలవాలి అని గట్టిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. రుద్ర తన అసిస్టెంట్ పవిరాజుతో సూపర్ మార్కెట్‌కి వెళ్తాడు. కానీ అది విజేంద్ర ప్రతాప్ సూపర్ మార్కెట్ అని తెలిసి రుద్ర కార్‌కి దిగడు. ప్రియరాజుని కార్డ్ ఇచ్చి సరుకులు తీసుకుని రమ్మంటూ ఉంటాడు. రుద్రకి ఆ విజయ్ ప్రతాప్ ఫ్యామిలీ అంటే గట్టిగా కోపం ఉంటుంది. ప్రియరాజు సరుకులు తీసుకున్నాక కార్డ్ స్వైప్ చేస్తే సర్వర్ ప్రాబ్లం వల్ల కార్డ్ పని చేయదు. రుద్రకి కోపం వచ్చి మేనేజర్ మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రమీల విజయ్ ప్రతాప్ కోడలు ఇంకా భానుప్రతాప్ భార్య ఎంట్రీ ఇస్తుంది. ప్రమీల చాలా మంచిగా మాట్లాడి పేమెంట్ తర్వాత చెయ్యండి, సరుకులు తీసుకొని వెళ్ళండి అని రుద్రకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రమీల మంచితనం చూసి రుద్ర చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. విజయేంద్ర ప్రతాప్ మీద ఉన్న కోపంతో చనిపోయిన భానుప్రతాప్ ఇంటి వాళ్ళ మీద కూడా కోపం చూపించాను, ఇది తప్పు అని రియలైజ్ అయ్యి ప్రమీలకి ఐఎమ్ సారీ అని చెప్తాడు. ప్రమీల కూడా మనుషులు ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు అలా చేస్తారు, రియలైజేషన్ ఉంటే చాలు అని చాలా క్లాసీగా రిప్లై ఇస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.